రామ్ చరణ్ సినిమాను వాడేసుకుంటున్న రామ్ గోపాల్ వర్మ. ఇక ఈ ఏడాది రిలీజ్ అయ్యే సినిమాలో భారీ అంచనాలున్న మూవీ ధృవ. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తుండగా ఒకప్పటి హ్యాండ్సమ్ హీరో అరవింద్ స్వామి విలన్గా కనిపించబోతున్నాడు. రకుల్ ప్రీతి హీరోయిన్గా చేస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మాణంలో సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. మూవీ డిసెంబర్ 2న విడుదల కాబోతోంది. పబ్లిసిటీ కింగ్ రామ్ గోపాల్ వర్మ చేసినంత వెరైటీగా ఇంకెవరు మూవీ పబ్లిసిటీ చేసుకోలేరేమో. అది కూడా ఫ్రీగానే జనాల్లోకి వెళ్లేలా ప్లాన్ చేస్తాడు వర్మ. ఎప్పటికప్పుడు కాంట్రవర్సీ ట్వీట్లతో తన పేజీని ఫాలో అవ్వని వాళ్లలో కూడా ఆసక్తి కలిగించి ట్విట్టర్ ఓపెన్ చేయించగలడు. అయితే ఈ పబ్లిసిటీ వేరే వాళ్ళపై సెటర్లు వేయడం ద్వారా తెచ్చుకోవడమే ఇక్కడ విచిత్రం. ముఖ్యంగా మెగా హీరోలకు ఉన్న క్రేజ్ను తను వాడేసుకుంటాడు. ఇన్నాళ్ళు చిరంజీవి గురించి, పవన్ కళ్యాణ్ గురించి ట్వీట్లతో ఎలాగోలాగా సెటైర్లు వేసే వర్మ చూపు ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్పై పడింది. త్వరలోనే రామ్ చరణ్ ధృవ విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీకి ఉన్న క్రేజ్ను తన వైపు డైవర్ట్ చేసుకునే పనిలో ఉన్నాడు వర్మ. విజయదశమి సందర్భంగా అక్టోబర్ 11న సాయంత్రం 5 గంటలకు ధృవ టీజర్ విడుదల కానున్న సంగతి తెలుసుకొని దీనికోసం మెగా ఫ్యాన్స్ అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారని తెలుసుకున్న వర్మ ఈ టైంను తన వంగవీటి సినిమాకు వాడేసుకోవాలనుకున్నాడు. కరెక్ట్గా ధృవ రిలీజ్ అయ్యే సమయానికి వంగవీటి సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను కూడా రిలీజ్ చేస్తానని ప్రకటించాడు. దుర్గమ్మ ఆశీస్సుల కోసం అక్టోబర్ 11న 5 గంటలకు కాపు కాసే కమ్మనైన వంగవీటికి సంబంధించిన కొన్ని ధృవతారం లాంటి మామూలు షాట్లు అంటూ ట్వీట్ చేశాడు వర్మ. ఇండైరెక్ట్గా చెర్రీ ధృవపైనే ఈ ట్వీట్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదుగా. ఇది వర్మ స్టైల్ ఆఫ్ మూవీ మార్కెటింగ్.